తమ్ముళ్ళు వెల్కమ్ టు మనం సి లాంగ్వేజ్ తెలుగు ట్యుటోరియల్స్. మనం ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏంటంటే అమ్మా, ఇనిషియలైజేషన్ అండ్ డిక్లరేషన్. మీరు ఏ టెక్నాలజీలోకి వెళ్ళినా, ఏ ప్రోగ్రామింగ్లోకి వెళ్ళినా ఈ కాన్సెప్ట్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ ఒక్కటి మీరు నేర్చుకుంటే ప్రతి దానిలో మీకు హెల్ప్ అవుతుంది. ఎందుకు, ఏమిటి, ఎలా అని మీరు క్వశ్చన్ అడగడం మానేసి జస్ట్ ఫోకస్ ఆన్ మై కాన్సన్ట్రేషన్, జస్ట్ ఫోకస్ ఆన్ మై వర్డ్స్, జస్ట్ ఫోకస్ ఆన్ మై వర్డ్స్. సో ఇక్కడ ఇనిషియలైజేషన్ అంటే మీకు ఏంటంటే ఫస్ట్ డిక్లరేషన్ గురించి చెప్పుకుందాం, తర్వాత ఇనిషియలైజేషన్ వస్తుంది. డిక్లరేషన్ అంటే ఏదైనా వేరియబుల్ దాన్ని మనం డిక్లేర్ చేస్తున్నాం ఒక డేటా టైప్తో, దాన్ని డిక్లరేషన్ అంటారు. ఇంట్ ఏ డిక్లరేషన్, క్యార్ బి డిక్లరేషన్, ఓకేనా. ఇంట్ ఏ క్యార్ బి, ఇది డిక్లరేషన్ అన్నమాట. ఇనిషియలైజేషన్ అంటే ఏంటంటే మనం ఆల్రెడీ డిక్లేర్ చేసిన వేరియబుల్స్ ఏమైతే ఉన్నాయో వాటిని ఏదో ఒక వాల్యూని అసైన్ చేయడం. ఇప్పుడు అసైన్ చేస్తాం ఇంట్ ఏలో 10, దాన్ని ఇనిషియలైజేషన్ అంటారు. ఇక్కడ క్యార్ బి ఉంది, దానిలో సి క్యారెక్టర్ని అసైన్ చేస్తున్నాం, దాన్ని ఇనిషియలైజేషన్ అంటారు. సో మనం చెప్పబోయేది ఏంటంటే ఇనిషియలైజేషన్ అండ్ డిక్లరేషన్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఫర్ సపోజ్ ఒక జొమాటో ఫామ్ తీసుకోండి. మీరు జొమాటో ఫామ్లో ఫస్ట్ మనం కస్టమర్ కేర్తో ఏమైనా కంప్లైంట్ ఫామ్ ఇచ్చేటప్పుడు, అక్కడ కంప్లైంట్ ఫీడ్బ్యాక్ ఫామ్ ఇచ్చేటప్పుడు అక్కడ ఫామ్ ఓపెన్ అవుతుంది. ఫామ్ ఓపెన్ అయ్యాక మీరు అక్కడ టైప్ చేస్తారు. సబ్మిట్ బటన్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఫర్ సపోజ్ కొన్ని వాటిలో సబ్మిట్ బటన్ ఉంటుంది, సబ్మిట్ బటన్ లేకుండా డైరెక్ట్గా వాళ్ళకి గ్రీన్ టిక్ వచ్చేస్తుంది. సో అక్కడ ఆ బాక్స్లో ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు అక్కడ ఏదో ఒక మెసేజ్ అని ఇచ్చామనుకోండి. ఆ మెసేజ్ అనేది ఏం టైప్, ఇంటిజర్ టైపా, స్ట్రింగ్ టైపా, క్యారెక్టర్ టైపా, సో ఆ డేటా టైప్. సో అలాగా ఒకటి ఇనిషియలైజేషన్ అండ్ డిక్లరేషన్. సో ఫర్ సపోజ్ నేను ఏం చేస్తాను, క్యార్ కాకుండా స్ట్రింగ్ తీసుకుందాం. స్ట్రింగ్ మెసేజ్ ఈక్వల్ టు, ఇప్పుడు ఇందులో నేను టైప్ చేస్తున్నాను, హాయ్ దిస్ ఫుడ్ ఈజ్ నాట్ టేస్టీ, ప్లీజ్ గివ్ మై మనీ బ్యాక్. సో ఈ మెసేజ్ మొత్తం ఇందులో స్టోర్ అయింది. ఆ మెసేజ్ ఇది ఇది మొత్తం ఇన్పుట్. సో ఇది డేటా టైప్ ఏంటి, స్ట్రింగ్ అన్నమాట. సో ఇలాగా ఇనిషియలైజేషన్ అండ్ డిక్లరేషన్ అంటే వాల్యూ అసైన్ అవ్వదు, ఇనిషియలైజేషన్ అంటే వాల్యూ అసైన్ అవుతుంది. సో ఇది కాన్సెప్ట్ ఆఫ్ ఇనిషియలైజేషన్ అండ్ డిక్లరేషన్. సో మనం ఫస్ట్ హెడర్ నేర్చుకున్నాం, తర్వాత printf నేర్చుకున్నాం, తర్వాత ఇనిషియలైజేషన్ అండ్ డిక్లరేషన్ నేర్చుకున్నాం. సో నెక్స్ట్ ఇఫ్ కండిషన్, ఇఫ్ ఎల్స్ ఇఫ్, ఇలా ఒక్కోటి నేర్చుకుని ఈ బేసిక్ కాన్సెప్ట్స్ కంప్లీట్ చేద్దాం. తర్వాత అడ్వాన్స్ కాన్సెప్ట్స్ కంప్లీట్ చేద్దాం. ప్రతి ప్రాబ్లం మీద ఎగ్జాంపుల్ ప్రాక్టీస్ చేద్దాం. ఇప్పుడు నేను సింపుల్గా W3 School C కంపైలర్ ఓపెన్ చేస్తున్నానండి. ఇందులో నేను మీకు ఇదిగోండి printf రిటర్న్ 0 గురించి పక్కన పెట్టేయండి, జస్ట్ printf మాత్రం మనం తీసేస్తున్నాం. ఇంట్ ఏ ఈక్వల్ టు 10, printf ఇంట్ అంటే %d, మీకు %d ప్రజెంట్, ఇలా మీరు గుర్తుపెట్టేసుకోండి. ఇంట్ అంటే దీని యొక్క ఫార్మాట్ స్పెసిఫైయర్ %d, ఓకేనా. 10 వాల్యూ ప్రింట్ అయిందా, ఓకే. సో ఇప్పుడు నేను మీకు ఫార్మాట్ స్పెసిఫైయర్స్ గురించి కూడా నేను మీకు బేసిక్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మెయిన్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే %d ఏమో ఇంట్కి, %f అని ఉంటుంది, %ld అని ఉంటుంది. సో ఇవన్నీ తర్వాత చూద్దాం.
మెయిన్గా మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటంటే పర్సంటేజ్ డి ఈజ్ ఫర్ ఇంట్, లాంగ్కి ఉంటుంది, బులియన్కి ఉంటుంది. ప్రజెంట్ మీరు పర్సంటేజ్ డికి ఫార్మాట్ స్పెసిఫైర్ అనుకోవచ్చు, ఫార్మాట్ మాడ్యులస్ అనుకోవచ్చు, ఫార్మాట్ యాక్సెస్ మాడిఫైయర్ ఏదో ఒకటి అనుకోవచ్చు. కానీ పర్సంటేజ్ డి అనేది ఇంటీజర్కి రిప్రజెంట్ చేస్తుంది అని చెప్పి గుర్తుపెట్టుకోండి అంతే. సో ఇది ఇనిషియలైజేషన్ అండ్ డిక్లరేషన్. థ్యాంక్ యూ.